హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. శుచీంద్రం నుండి పడమటి కనుమలు ఎత్తు తగ్గి చిన్న గుట్టలుగా మారి కన్యాకుమారి దగ్గరికి వచ్చేసరికి మైదానంగా ఉంటుంది. దేశాన్ని మూడు వైపులా కమ్మి ఉన్న మూడు మహాసముద్రాలు కలిసే మహత్తరమైన చోటు. రెండు మహాసముద్రాలను వేరు చేస్తూ హిందూ మహాసముద్రం ముందుకు చొచ్చుకొని వస్తుంది. సాయంకాలం పౌర్ణమి రోజుల్లో అస్తమిస్తున్న సూర్యబింబాన్ని, ఉదయిస్తున్న చంద్రబింబాన్ని ప్రక్కపక్కనే చూడగలిగే అతి గొప్ప సన్నివేశం. మూడు సముద్రాలు కలిసి ఎగిసిపడే అలలతో మిళితమై మెరిసే సంధ్య అరుణకాంతులు ప్రతిఫలించే తీరు చూస్తే జీవితాంతం చిరకాలం గుండెల్లో గూడు కట్టుకుని ఉండే ఆనందమైన అనుభూతి. ఈ మహత్తర దృశ్యాల్ని కండ్లార చూడ్డానికి ఎన్నో దేశాల నుండి, ఎంతో దూరం నుండి సందర్శకులు వస్తూ ఉంటారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం మూడు సముద్రాలు కలిసే చోటు. మరి ఉదయం సూర్యుడు బంగాళాఖాతం నుండి ఉదయించటం, సాయంత్రం అరేబియా సముద్రంలో అస్తమించటం ఒక అద్భుతమైన అంశం. ఇక్కడ ఉన్న మరో విశేషం కన్యాకుమారి అమ్మన్ టెంపుల్. దక్షిణ భారతదేశంలో పవిత్రమైన ఆలయాలలో కన్యాకుమారి ఆలయం ఒకటి. ఈ ఆలయంలోని విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని అంటారు. అమ్మవారు కన్యాకుమారిగా దర్శనమిస్తుంది. ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. కుమారి అమ్మన్ టెంపుల్ లేదా కన్యాకుమారి టెంపుల్ అంటారు. కన్యాకుమారి సముద్ర తీరంలో ఇసుక, తోరియం ధాతువుతో కూడి ఉండటం పరమేశ్వరుడి అద్భుత శక్తికి నిదర్శనమని అంటారు. ఈ ఆలయాన్ని పాండ్యరాజులు 8వ శతాబ్దంలో నిర్మించారు. దేవత యొక్క పాదముద్రలను చూడవచ్చు. ఆలయంలో అమ్మవారిని బాలాదేవి, కన్యాదేవి, దేవికుమారి మొదలగు పేర్లతో పిలుస్తారు. గర్భగుడిలోని అమ్మవారి వజ్రపు ముక్కు పుడక దేదీప్యమానంగా వెలుగుతుంది. ప్రతిరోజు తెల్లవారి 5 గంటల నుండి ఆలయ దర్శనం కలుగుతుంది. వైశాఖ మాసంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. పర్యాటకులు రోజు వందల మంది సందర్శించడానికి కారణం ఈ ఆలయంలో నుండి సముద్రపు అలల ఘోష వినిపించడమే. పురాణ గాథ ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరవార్ రాజులు పరిపాలించేవారు. బాణాసురుడిని మహాశివుడు వధించే సమయంలో ఒక కన్య శివుడిపై మనసు పడుతుంది. వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. ఆ కోరికను శివుడికి తెల్పగా అందుకు ఆ శివుడు ఆ కన్యను వివాహమాడడానికి ఇష్టపడతాడు. ఇక బాణుడు కన్య వల్లనే మరణిస్తాడని తెలుసుకున్న నారద మహర్షి వారిద్దరి పెళ్లికి అడ్డుపడతాడు. కాని వివాహ ముహూర్తం కూడా నిర్ణయం అయిపోయింది. బ్రహ్మముహూర్తంలో వివాహ లగ్నం నిర్ణయిస్తారు. కాని ఈ వివాహాన్ని ఎలాగైనా ఆపాలని నారదుడు నిర్ణయించుకొని నారద మహర్షి కోడుపుంజు గొంతుతో ముందే కూస్తాడు. ముహూర్తం మించిపోయిందని భావించిన శివుడు పెళ్లి చేసుకోవడానికి రాకుండా ఆగిపోతాడు. శివుడు రాకపోవడంతో ఆ కన్య నిరాశ చెంది అన్నపానీయాలు వదిలివేసింది. ఆనాటి నుండి కన్యగా అలాగే మిగిలిపోయింది. దాంతో ఈ ప్రదేశం కన్యాకుమారిగా ప్రసిద్ధి చెందిందని ప్రతీతి. ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత పర్యాటకులు మరి తప్పకుండా సమీపంలోని బీచ్ను సందర్శిస్తారు. దీన్ని సన్ రైజ్ పాయింట్ గా పిలుస్తారు. సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలు కండ్లారా చూడటానికి ఇక్కడ బీచ్లు అనుకూలంగా ఉంటాయి. కన్యాకుమారిలో ఎటువంటి విమానాశ్రయం లేదు. కానీ 93 కిలోమీటర్ల దూరంలో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా టాక్సీ వంటి ప్రైవేట్ వాహనాలు అద్దెకు తీసుకుని కన్యాకుమారికి చేరుకుంటారు. రైలు మార్గం కన్యాకుమారిలో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు రైళ్లు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక రోడ్డు మార్గం చెన్నై, తిరువనంతపురం, మదురై వంటి ప్రాంతాల నుంచి కన్యాకుమారికి రోడ్డు మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు. అమ్మవారి అవతారం వెనుక మరొక విశేష గాథ ఉంది. బాణాసురుణ్ణి వధించుటకు మాతా పార్వతీదేవి ఈ అవతారం దాల్చిందని, స్థానికంగా ఉన్న రాజకుమారిగా ప్రభవించి యుక్త వయసు రాగానే ఆమెకు వరాన్వేషణ మొదలైంది. అంతటితో ఆమె తన అవతారపు విశేష ఉనికిని తెలుసుకుని శుచీంద్రంలో తపస్సులో నిమగ్నమైన స్థానేశ్వరుని వచ్చే తనను పరిగ్రహించవలసిందిగా రాయబారని పంపిందంట. స్థానేశ్వరుడు అందుకు ఒప్పుకున్నాడు. ముహూర్తం నిర్ణయమైంది. కారణజన్మురాలైన మాతా పార్వతి వివాహమాడితే దుష్ట రాక్షసుని సంహరించటంలో
అవరోధం ఏర్పడుతుంది కనుక ఈ వివాహాన్ని ఎలాగైనా తప్పించాలి అనుకున్న నారదుడు మరి ఒక యుక్తిని పన్నాడు. ఇంతలో బాణాసురుడు కన్య యొక్క అందాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఆ కన్యను తనకివ్వమని ఒత్తిడి తెస్తాడు. 16 సంవత్సరాల బాలిక అయిన రాజకుమారి బయటికి వచ్చి బాణాసురుని సంహరిస్తుంది. ముహూర్తం దాటిపోయింది కనుక పరమశివుడు యోగనిష్టలో అలాగే ఉండిపోతాడు. కన్యాకుమారి మరి కన్యగానే మిగిలిపోయింది. పరమశివుడు స్థానేశ్వరుడు ఇంకా వస్తాడని ఎదురు చూస్తూనే ఉంది అని కొన్ని పురాణ గాథలు ఉన్నాయి. ఇక అమ్మవారి విగ్రహం బహు సుందరమైనది. అమ్మవారికి అనేక మణులు, మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు పొదిగిన ఆభరణాలెన్నో ఉన్నాయి. వాటిలో మహాప్రకాశమైన నాగమణి ఉంది. ఉత్సవ సమయాల్లో మాత్రమే అలంకరిస్తారు. మిగతా రోజుల్లో అయితే నావికులను తప్పుదోవ పట్టిస్తుందేమోనని అమ్మవారికి ధరింపజేయరు. ఈ ఆలయం అత్యంత పురాతనమైనది. పురాతనమైన శిథిలాల మీద ఆలయాన్ని పునర్నిర్మించినట్టు తెలుస్తోంది. ఇక్కడ అమ్మవారికి దసరా శరన్నవరాత్రులు మహావైభవంగా జరుగుతాయి. కన్యాకుమారి తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలోని ఒక పట్టణము. ఇది భారత ద్వీపకల్పానికి దక్షిణ దిక్కున గల చిట్ట చివరి ప్రదేశము. దీన్నే కన్యాకుమారి అగ్రమని పిలుస్తారు. పడమటి కనుమల్లో ప్రకృతి సిద్ధమైన ప్రదేశం. ఇక ఉదయాన్నే ఆ ఉదయబానుడు నునులేత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసి సముద్ర గర్భం నుండి ఉద్భవించి పైకి ఎగుస్తున్నాడా అన్నట్టు కన్విందు చేస్తుంటాడు. ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రిపూట ఏకకాలంలో జరిగే సూర్యాస్తమయం, చంద్రోదయాలను చూసి మరి పులకించని యాత్రికుడు ఉండడేమో. ఇక కన్యాకుమారి సముద్ర తీరంలోని దోర్య ధాతులతో కూడిన ఇసుక రేణువులు పరమేశ్వరుడి అద్భుత శక్తికి ఆనవాలుగా చెప్తారు. అలాగే వారణాసి పరమశివుడికి నివాస స్థలమైనట్టుగా కన్యాకుమారి పార్వతీదేవి నివాస స్థలమని స్థానికుల యొక్క ప్రగాఢ విశ్వాసం. 3 మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్టుగా ఉంటుందని భక్తులు నమ్ముతారు. కన్యాకుమారిలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు ముఖ్యమైనవి వివేకానంద రాక్, తిరువల్లువర్ విగ్రహం ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఇక తిరువల్లువర్ విగ్రహం అనేది వివేకానంద రాక్ సమీపంలోని ఈ విగ్రహం 133 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఆసియాలోని ఎత్తైన విగ్రహాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఇక ప్రముఖ పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతున్న కన్యాకుమారి రాక్ లబ్స్టర్స్ అని పిలిచే భారీ సైజు రొయ్యలకు కూడా ప్రసిద్ధి చెందింది. సగటున 2 కేజీల బరువుండే ఈ లాబ్స్టర్ ధర 5,000 రూపాయలకు పైమాటే. కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ వాణిజ్య ప్రాతిపదికన కేజ్ కల్చర్ ద్వారా ప్రత్యేకంగా పెంచబడే ఈ లాబ్స్టర్లను ఎక్కువగా జపాన్, హాంకాంగ్ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. కన్యాకుమారి మండపం, కేరళలోని విలింజం వంటి తీర ప్రాంతాల్లోనే మరి ఇవి దొరుకుతాయి. తీరం నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు సముద్రంలో ఉండే రాళ్ల చుట్టూనే ఉంటాయి కాబట్టి వీటిని రాక్ లబ్స్టర్స్ అనే పేరు వచ్చింది. చెన్నై నుండి 743 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మదురై నుంచి 250 కిలోమీటర్లు, తిరువనంతపురం నుంచి 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వెళ్ళవచ్చు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా కన్యాకుమారి గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.